రాష్ట్రం చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సతీ సమేతంగా ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. చినరాజు గోపురం వద్ద స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ సీఎంకు పరివేష్టనం కట్టారు. దుర్గమ్మ ప్రజలందరినీ ఆశీర్వదించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. 2028 కృష్ణమ్మ పుష్కరాలు వస్తున్నాయి. ఈ 2 పుష్కరాలు కూడా ఘనంగా చేసుకుని ఒక పక్క దేవతల్ని, దేవుళ్ళని ఆరాధించడమే కాకుండా ప్రకృతిని కూడా ఆరాధిస్తూ ముందుకు పోయే సాంప్రదాయం మంది. ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుడుతూ అన్ని విధాల మనం ఆనందంగా ఉండాలంటే దేవతల, దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు కావాలి. ఎప్పుడు కూడా దుర్గమ్మను మనం ఒకటే కోరుకుంటాం, దుష్ట శక్తుల్ని అంతం చేసి అందరినీ కాపాడే తల్లి, శక్తి పీఠం, శక్తివంతమైన తల్లి దుర్గమ్మ తల్లి. ఆ తల్లిని ఒకటే కోరుకున్నాం. మేమందరం చేసే ఈ మంచి పనికి అన్ని విధాలా సహకరించామని మరొకసారి ఆ తల్లిని కోరుకుంటూ, ఈ రోజు భక్తులకి ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఇంకా ఒక 4వ తారీఖు వరకు దగ్గర ఇంకొక 8 లక్షల మంది వస్తారని ఆశిస్తున్నాం. మొట్టమొదటిసారిగా విజయవాడ ఫెస్టివల్స్ కూడా దీంతో కలిపి చేస్తున్నారు. ఒకప్పుడు దసరా ఉత్సవాలంటే కలకత్తా గుర్తొచ్చేది, లేకపోతే మైసూరు గుర్తొచ్చేది. ఈ సంవత్సరం నుంచి దసరా ఉత్సవాలంటే దేశ విదేశాల్లో గుర్తొచ్చే విధంగా విజయవాడ ఫెస్టివల్స్ ఉంటాయి, విజయవాడ దసరా ఉత్సవాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఆ దసరా ఉత్సవాల్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నటువంటి విజయవాడ నాయకులందరినీ పేరు పేరున, అధికారుల్ని, నాయకుల్ని పేరు పేరు అభినందిస్తున్నా. వాళ్ళందరికి కూడా దుర్గమ్మ తల్లి సహకరించి సుజావుగా జరపడానికి అన్ని విధాల ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉడాన్ యాత్రి కేఫ్ను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఎయిర్పోర్ట్లో ఆహారం, బ్యావరేజీలు కేవలం ₹10 నుంచి అందుబాటులో ఉండడం ద్వారా ప్రతి ప్రయాణికుడికి అదనపు సౌకర్యాన్ని చేరవేస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రయాణికులతో కేంద్ర మంత్రి మాట్లాడి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అనంతరం అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయ ఆవరణలో రామ్మోహన్ నాయుడు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎయిర్పోర్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విస్తృతంగా ఎయిర్పోర్ట్ల ద్వారా సంఖ్య మన భారతదేశంలో పెంచిన తర్వాత ఉడాన్ పథకం ద్వారా చాలా వరకు PSP సిరీస్ అంటే చిన్న నగరాలు కానీ 2020లో మొదలైతే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 4 సంవత్సరాల వరకు నత్తనడక నడిచి 40% వరకు దాన్ని ముందు నడిపించారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను యాజ్ ఎ మినిస్టర్ గా ఫుల్ సపోర్ట్ తో ముందుకు నడిపిస్తాను. మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విస్తృతంగా ఎయిర్పోర్ట్ల ద్వారా సంఖ్య మన భారతదేశంలో పెంచిన తర్వాత ఉడాన్ పథకం ద్వారా చాలా వరకు PSP సిరీస్ అంటే చిన్న నగరాలు కానీ 2020లో మొదలైతే గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు 4 సంవత్సరాల వరకు నత్తనడక నడిచి 40% వరకు దాన్ని ముందు నడిపించారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను యాజ్ ఎ మినిస్టర్ గా ఫుల్ సపోర్ట్ తో ముందుకు నడిపిస్తాను. ఒక చూసే ఈ ఉడాన్కి ఒక ఐడియా ఎంతో మంది ఇదివరకంటే ఎయిర్పోర్ట్స్ లో దానికే వెళ్ళి వెళ్తా ఉండేవాళ్ళు. ఇవాళ ఛార్జీలు తగ్గడం వల్ల ఇవాళ ఎంతో మంది మధ్య తరగతి, బిలో మధ్య తరగతి ప్రయాణికులు కూడా ఎయిర్పోర్ట్స్ లో జరుగుతుంది. ఇవాళ వారికి కూడా సౌకర్యంగా ఉండేటట్లు ₹10 కాదు. నిజంగా చూస్తే ఎక్కడ కూడా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ లో కూడా లేని విధంగా ఎయిర్పోర్ట్స్ లో ఉడాన్ కేఫ్ అనే దాన్ని తీసుకొచ్చి వినూత్న ఐడియాతో ప్రయాణికులకి సౌకర్యం కల్పించినందుకు ముందుగా మా రామ్మోహన్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. అది కూడా మన విజయవాడలో ఆరోగ్య విమానాశ్రయం ఈ ఉడాన్ కేఫ్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటాం.
ఏలూరు నగరంలోని సింధు రామచంద్రరావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన చిన్నపిల్లలు చర్మ వ్యాధుల ఆసుపత్రి ఆరా క్లినిక్ను మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు. వైద్య రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకుని రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు సానుకూల దృక్పథంతో చికిత్స అందించాలని, వైద్య వృత్తికి వన్నె తెచ్చే విధంగా వైద్య సేవలు అందించి మంచి పేరు తీసుకురావాలని మంత్రి పార్థసారథి ఆకాంక్షించారు. అంటే చేతి ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. పాకిస్తాన్ను మట్టి కరిపించడంలో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ విజయం తర్వాత ఏపీ మంత్రి నారా లోకేష్కు తిలక్ వర్మ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మ్యాచ్లో తాను ధరించిన టోపీపై లోకేష్ అన్న నీకోసం ప్రత్యేక బహుమతి అంటూ సంతకం చేశాడు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమైన గిఫ్ట్ అంటూ కొనియాడారు. Dear Lokesh Anna, lots of love. Please for you. ये फील्ड बैक है. ప్రజారోగ్యమే దేశాభ్యుదయంగా భావిస్తూ ప్రభుత్వం స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ను రూపొందించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు మహిళలకు క్యాన్సర్, పలు వ్యాధుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పరీక్షల ద్వారా పేద మధ్యతరగతి వర్గాల మహిళలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న డయాలసిస్ సెంటర్ను పరిశీలించారు. డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ 5 లక్షల రూపాయలతో మాకు గంటల సెట్ స్క్రీన్ గా కదలట్లేదు. సార్ బిజీగా ఉన్నారు మీటింగ్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం ఫోకస్ చేయడం లేదని వైసీపీ ఇన్ఛార్జి నరేష్ రామంజులారెడ్డి ఆరోపించారు. కేవలం వైసీపీ నేతలను వేధింపులకు గురి చేయడంపైనే శ్రద్ధ పెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం స్థానిక పార్టీ కార్యాలయంలో రెడ్ బుక్ యువర్ కోడ్ పోస్టులను నరేన్ రామరంజులారెడ్డి ఆవిష్కరించారు. రెడ్ బుక్కు లోకేష్ మాత్రమే సృష్టికర్త అని, డిజిటల్ బుక్లో మాత్రం అన్యాయానికి వేధింపులకు గురైన ప్రతి ఒక్కరూ సృష్టికర్తలేనని రామంజులారెడ్డి చెప్పుకొచ్చారు. చాలా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఇవాళ స్పీకర్ స్థాయిలో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయకముందే మాట్లాడిన మాట ఏంటంటే, జగన్ గారు ఓడిపోయినాడు కానీ చచ్చిపోలేదు అన్నారు. అది కేవలము అయ్యన్న పాత్రుడు గారి ఒక మనసులోని మాటే కాదు, అది మొత్తం టీడీపీ క్యాడర్ అంటే గ్రామ స్థాయి లీడర్ గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు ప్రతి ఒక్కరిలోనూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక ద్వేషము, ప్రతి ఒక్కరిని కూడా అంటే వాళ్ళ పైన కుట్రలు తర్వాత వాళ్ళ కేసులు విధించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకునేది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. దాంట్లో భాగంగానే అధికారంలోకి రాగానే ఫస్ట్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో యాక్టివ్గా పనిచేసినటువంటి సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారో అందరినీ తీసుకుపోయి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. మహిళలను కూడా చూడకోకుండా ప్రతి స్టేషన్ అంటే ప్రతి జిల్లా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు ప్రతి జిల్లా కూడా తిప్పుకుంటా పోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళ వరకే కాకపోకుండా ఎవరు ప్రశ్నిస్తే అంటే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే అందరిపైన కేసులు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా టీవీ ప్రజెంటర్ అయిన పొంగినేని గారిని జైల్లో వేయడం జరిగింది. అదే గుడివాడ వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ వాల్ పోస్టర్ను వైసీపీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ ఆవిష్కరించారు. అన్యాయానికి గురైన వైసీపీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ను మాజీ సీఎం జగన్ ప్రారంభించారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకి, సామాన్య ప్రజలకు ఏ అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయవచ్చునన్నారు. తమకు జరిగిన అన్యాయం ఎవరు అయితే నమోదు చేసుకున్నారో వారికి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏదైతే మొన్న
రాష్ట్ర పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి సమావేశంలో ఆవిష్కరించారో దాన్ని ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా ఈ రోజు పార్టీ ఆదేశం మేరకు ఆ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ఆవిష్కరించడం జరిగింది. దీని వల్ల మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అరాచకాలు, అన్యాయాలు, అక్రమమైనటువంటి పరిపాలన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే అది పార్టీ దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరిగింది. న్యాయాన్ని నోట్ చేసుకున్నారో, నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో వైసీపీ డిజిటల్ బుక్లో మాజీ మంత్రి విడుదల రజనీపై ఫిర్యాదు నమోదైంది. 2022లో చిలుకలూరుపేటలోని నవతరం పార్టీ ఆఫీస్ తన ఇంటిపై రజనీ దాడి చేయించారని ఆ పార్టీ చీఫ్ రావు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. జగన్ స్పందించి తనకు న్యాయం చేస్తే తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం వైసీపీ కార్యకర్తలకు కలుగుతుందన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. చైర్పర్సన్ రాధిక అధ్యక్షతన ప్రారంభం కాగానే వివిధ సమస్యలపై సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఇటీవల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించిన మున్సిపల్ భవనం విషయంపై చర్చించారు. ఎమ్మెల్సీ చెప్పిన భవనం వద్ద శుభ్రత చర్యలు చేపట్టడం లేదని టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు పొంతం లేని సమాధానాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు. గుంటూరులో కూరగాయల హోల్సేల్ వ్యాపారాలు సాగే విషయంలో త్వరలో సస్పెన్షన్ వేయనుందని మార్కెట్ నూతన లీజుదారుల సంఘం ప్రతినిధులు తెలిపారు. పాత లీజుదారులు అన్నపూర్ణ కాంప్లెక్స్లో అక్రమంగా వ్యాపారం చేస్తూ రైతులను రాకుండా చేస్తున్నారన్నారు. అనధికారికంగా ఆశీలు కూడా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 3 కోట్ల రూపాయల వరకు తమ ద్వారా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన సందర్భంగా మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులను కలిసి వినతి పత్రాన్ని అందజేశామని వారు తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొలిసేద హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపులను ఎక్కువ మొత్తం పాడుకున్నామండి. గతంలో నెలకు 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. కమిషన్ గారి చొరవతో అందరూ పాడుకోవడం వల్ల 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. దీనికి సహించలేని పాత లీజుదారులు కొత్తగా మార్కెట్ అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఎటువంటి అనుమతులు లేని ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని దాంట్లో వ్యాపారం చేస్తూ కార్పొరేషన్ వచ్చి ఆశీల రూపాయలు, కోటి రూపాయలు, అద్దె రూపాయలు నెలకు 6 కోట్లు ఆదాయాన్ని గండికొడుతున్నారండి. దీనిపై హైకోర్టు వారు కూడా 10/10/2025 తేదీ లోపు అన్నపూర్ణ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన హోల్సేల్ కూరగాయల మార్కెట్ ని సీల్ వేయవలసిందిగా, ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరియు అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ వారు విఎల్టీ ట్యాక్స్ 2 కోట్ల బకాయి ఉన్న ప్లాన్ లో ఎటువంటి అన్ని రకాల వైలేషన్లు ఉన్నా కూడా ఆ కాంప్లెక్స్ పై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఈ రోజున మేయర్ గారిని కూడా కలవడం కలిసింది. ఇంకో విధంగా 40 షాపులు వారి డబ్బులు కట్టించుకోకుండా అడ్డుపడ్డ పాత లీజుదారుల స్టే కూడా ఈ రోజుతో రద్దు అయిపోయింది. కొత్తగా పాడుకున్న 40 మంది కూడా ఈ రోజు డబ్బులు కట్టమని మేయర్ గారు చెప్పారు. కమిషనర్ గారు కూడా చెప్పారు. వారి ఆదేశానుసారం ఇవాళ డబ్బులు కట్టే షాపులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. మా యందు దయ ఉంచి నగర ప్రజలు కోరుకునేది ఏంటంటే నగర ప్రజలు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినాక మున్సిపల్ కార్పొరేషన్ వారు మేమంతా పాటలు పాడేవారు షాపు. కానీ మా దగ్గర కొంతమంది దగ్గర 32 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. కర్మ డబ్బులు కట్టించుకోకుండా డబ్బులు కట్టమన్నారు. ఈ రోజు వచ్చి డబ్బులు కట్టేసుకుంటారు, షాపులు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. కానీ మేమంతా పాట పాడాం. కానీ మాకు వ్యాపారస్తులు రైతులు ఉన్నారు. రైతులు రానివ్వకుండా పాత లీజుదారులు ఇల్లీగల్ గా అన్నపూర్ణ కాంప్లెక్స్ లో వ్యాపారం చేస్తా ఉన్నారు. దానికి యాక్షన్ తీసుకున్నాము. అది ఎలాంటి పర్మిషన్ లేవు, దాన్ని యాక్షన్ తీసుకున్నాము. మేడం మీరు వ్యాపారం చేసుకోండి, పాత వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, అంతా ఈ రోజు నుంచి మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరే. కడప జిల్లా రవీంద్రనగర్ వాసుల ఇబ్బందులు గుర్తించి వంతెన నిర్మాణానికి జగన్ హయాంలో నిధులు మంజూరు చేశారని వైసీపీ కార్పొరేటర్లు తెలిపారు. బొగ్గవంక వరద నీటి ఉధృతికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. బొగ్గవంక రక్షణ కూడా అప్రోచ్ రోడ్డు చేపట్టడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీలైనంత త్వరగా వంతెనను నిర్మించాలని వైసీపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. దాని తర్వాత
మన కడప ఎమ్మెల్యే గారైన రెడ్డప్ప గారి మాధవరెడ్డి గారు మన షామీరియా బ్రిడ్జ్కు శంకుస్థాపన చేసినానని అక్కడ పోయి మన బ్రిడ్జ్ దగ్గర ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రోగ్రాం చేయడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనము జగనన్న ప్రభుత్వంలో అప్పుడే మనకు 2023 6వ నెలలో ఒక జీవో ఇవ్వడం జరిగింది. ఆ జీవో నంబరు 400. నిన్న కమిషనర్ గారు శ్రీమన్నారాయణ అని ఇప్పుడు ఉండే ప్రస్తుత కాంట్రాక్టర్ ఆ బ్రిడ్జ్ కు ఆయనకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్స్ అంటారు దీనికి. దీంట్లోనే జీవో నంబర్ రెఫరెన్స్ 1 మీకు అందరికీ ఈ పేపర్ కూడా ఇస్తాను మీడియా మిత్రులందరికీ. రెఫరెన్స్ 1లో జీవో నంబర్ RT నంబర్ 400 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డేటెడ్ 16/6/2023 16వ తేదీ 6వ నెల 2023 జీవో నంబర్ 1. ఆ జీవో నంబర్ 400 ఏమంటే దాని యొక్క వివరాలు ఇవి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో నంబర్ 400 ఎప్పుడు 16/6/2023. అప్పుడే మన జగనన్న ప్రభుత్వంలో మన డిప్యూటీ సీఎం అప్పుడుండే డిప్యూటీ సీఎం SB అమ్జద్ బాషా గారు, మన మేయర్ సురేష్ బాబు గారు అప్పుడే అతనుకు మన జగన్ సార్కు ఆయనకు ఒప్పించి 305 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సీఎంగా ఉన్నప్పుడు ఆ 2 బ్రిడ్జిలకు ఇరుపక్కల ఉన్నటువంటి వారికి వర్షాలు వస్తే ఇండ్లు మునిగిపోతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతోంది, ఆస్తి నష్టం జరుగుతోంది అని 2-3 సార్లు వర్షాలు రావడం, మా దాదాపు 7 రోడ్లు నాగరాజపేట వరకు గుర్రాలగడ్డలో వర్షాలతో మునిగిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, మరి అలాగే ఆస్తి నష్టం కూడా ఎక్కువ జరిగినటువంటి సందర్భం. ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ యొక్క బుగ్గవంక ప్రొటెక్షన్ వాళ్ళు దాదాపు 80-90% చేసిన ఘనత మా యొక్క రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి ఆడ మునిగిపోతున్నారు, అక్కడ నష్టపోతున్నారు, అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు, మరి మేయర్ గారు, MP గారు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతిలో సభ జరుగుతుంటే అక్కడి నుంచి పిలుచుకొని వచ్చి ఏరియల్ సర్వే గతంలో కడప జిల్లా బద్వేల్పట్నంలోని శ్రీ వీరభద్రకాళి సమేత వీరభద్ర దేవస్థానం వర్తక కమిటీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీ శ్రీనివాస కళ్యాణ మండపంలో వెంకటేశ్వర అరవింద కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని వైద్య సేవలు పొందాలని కోరారు. పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి అద్దాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే కంటి పొర, కంటి శుక్లములు ఉన్నవారికి అదే రోజు మధ్యాహ్నం తిరుపతి అరవింద కంటి ఆసుపత్రి తీసుకెళ్లి ఉచిత ఆపరేషన్లు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ CI లింగప్ప, రూరల్ CI కృష్ణయ్య విచ్చేసి కంటి వైద్య శిబిరాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. సమేత వీరభద్ర స్వామి వర్తక సంఘం ఆర్యవైశ్య వర్తక సంఘం వారు దసరా సందర్భంగా పేద ప్రజలకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి మదురై శ్రీ వెంకటేశ్వర స్వామి అరవింద కంటి ఆసుపత్రి వారు డాక్టర్ రవితేజ తర్వాత వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఉదయం 7 గంటలుగా స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. ప్రతి ఒక్కరు కూడా చాలా మంది వచ్చి వాళ్ళ యొక్క కంటికి సంబంధించినటువంటి చికిత్సను చేయించుకుంటున్నారు. ఇక్కడ డాక్టర్స్ కూడా చాలా ప్రత్యేకంగా నైపుణ్యం కలిగిన డాక్టర్లు ఉండడం వల్ల ప్రతి ఒక్క మనిషిని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ కంటికి సంబంధించినటువంటి చూపుకు సంబంధించి కానీ కంటి రోగం సంబంధించిన ప్రతి చర్యను వాళ్ళు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ కంటి ఆపరేషన్ సంబంధించి ఐడెంటిఫై చేసిన కొంతమందిని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఉచితంగా కంటి ఆపరేషన్ చేసి వాళ్ళకి ఉచిత గ్లాసెస్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 10 మంది వరకు వాళ్ళని ఐడెంటిఫై చేశారు. ఇంకా ప్రజలు వస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా బద్వేలు ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఇటువంటి మంచి కార్యక్రమాలని ఫెస్టివల్ సందర్భంగా అన్ని సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మధ్యతరగతి వరకు అందరికి కూడా వైద్యాన్ని అందజేసి వాళ్ళకి సేవ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇది చాలా మంచి కార్యక్రమం.
ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఆధ్వర్యించిన ఉచిత కంటి శిబిరానికి చాలా విశేష స్పందన వచ్చింది. పేషెంట్స్ అందరూ చాలా వాళ్ళ సౌకర్యాలను, ఇక్కడ ఉన్న వసతులను బాగా ఉపయోగించుకుంటున్నారు. మామూలుగా కంటి వల్ల వచ్చే ప్రాబ్లంలో క్యాట్రాక్ట్, శుక్లం అనేది పెద్ద ప్రాబ్లం. అది ఎలాంటి ప్రాబ్లం అంటే ఆపరేషన్ వల్ల చూపు లేని వారికి కూడా చూపు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి వారు ఎవరైతే హాస్పిటల్కి రారో, ఆ వసతులు లేవో, ఎవరైతే వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమై చూపు ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని కనుక్కొని మా హాస్పిటల్ ఉచితంగా తీసుకువెళ్ళి ఉచితంగా ఆపరేషన్ చేసి వాళ్ళకి చూపు తెప్పించి మళ్ళీ ఉచితంగా తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళ ఇంట్లో వదిలేసి వారికి చూపు కలిగించే కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించాలని కోరుకుంటున్నాము. మేము శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి తిరుపతి నుంచి వస్తున్నాము. నా పేరు డాక్టర్. వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుండి దాదాపుగా 7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో కృష్ణానది పరివాహక ప్రాంతాలైన అవినిగడ్డ మండలం, పాత ఎడ్లలంక, పులిగడ్డ, పల్లెపాలెం, మోపిదేవి, కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల్లో వరద నీరు వచ్చి చేరుతుంది. మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో నదీ పరివాహక ప్రాంతాల్లో పసుపు, కంద, అరటి, బొప్పాయి, పూల తోటలు పంటలు నీట మునిగాయి. ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి పండించిన పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వెల్లడించారు. పెదపురం నుంచి ఇక్కడ బొబ్బర్లంక ప్రాంతం వచ్చి దాదాపు 7 నెలల నుంచి కవర్ చేస్తున్నామండి వ్యవసాయము. ఈ బంతి తోట అనేది 4-5 మాసాల నుంచి కష్టపడుతున్నాం. జూన్లో వేసాము. జూన్ కాడ నుంచి ఎకరన్నర భూమి అండి. ఎకరన్నర భూమి కాడ ఖర్చు కాడ వచ్చేదలికినో తీగేసి మనుషులతో లేబర్ ఖర్చు కానీ ఇవన్నీ పెట్టుకునేది 1.5 లక్ష అయింది. ఎదర పండగ వస్తుందలే ఎంతో ఆశపడి మేము ఎంతో ఇంత ఈ ఉద్రేకంగా వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదండి. కాకపోతే మేము ఏంటంటే ఇంకా ఈ పోతుందలే అని అనుకున్నాం. కానీ ఎదరకి వచ్చేదరికైనా మేము ఎంతో 2 సంవత్సరాల కింద సంవత్సరం అయితేనే బాగా దెబ్బతినిపోయాము. అసలు ఈ వ్యవసాయంలో ఎంత విపరీతమైన వరద వచ్చేసేసి మేము ఎంతో బాధపడుతున్నామండి. మరి దీనికోసం ఎంత కోసమైనా కానీ ప్రయాసపడినా కానీ కన్నీరే కానీ ఎంతకంటే ఏమి మిగులుతుంది వ్యవసాయం చేసి. మరి పూల తోటలు, మరి కూరగాయ తోటలు వేస్తేనే పంట తల్లేదని రేట్లు, బంతి తోట వేసాము, పూల తోటలు వేసేదానికి పూల తోటల్లో కాడ దానికి న్యాయం జరగలేదు. వరద వచ్చి మరి రకంగా జరిగింది. ఎదర వరద ఇవి ఉండేవి అనుకుని దుర్గమ్మ నవరాత్రులు ఉండేవి అని ఎంతో ఆశపడి మరి బోళ్ళంత కష్టపడి వర్షాల్లో కాడ మనుషులు పెట్టుకుని వరద పడిపోతున్నా కానీ కర్రలు పెట్టుకుని పాతుకుంటా మేము ఎంతో ప్రయాసపడ్డాం. ప్రయాస వ్యర్థం అయిపోయి